ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో నేడు దొడ్డి కుమరయ్య 97వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన యాదవ సంఘ సభ్యులు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి ఉమ్మడి మండలాల గొల్లకురుమ యాదవ సంఘం అధ్యక్షుడు మెండే శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, తెలంగాణ పులికేక గొల్లకురుమ యాదవ్ ముద్దుబిడ్డ ఆశయాలను కుల బాంధవులందరూ పాటిస్తూ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఆకాశమెత్తు ఎగురవేసి తెలంగాణ ప్రజలకు సామాజిక న్యాయం, భూమి కోసం, భుక్తి కోసం తెలంగాణ సాయుధ పోరాటంలో నైజాం తుటాలకు బలి అయిన తెలంగాణ తొలి అమరుడు, తెలంగాణ రైతులకు విముక్తి కలిగించిన గొప్ప యోధుడు దొడ్డి కుమరయ్య యాదవ్ తెలంగాణ హక్కులను పాటించాలని వీర పోరాటం చేసి తెలంగాణ రైతుల హక్కులను కాపాడిన గొప్ప నాయకుడు, మహాయోధుడు దొడ్డి కుమరయ్య యాదవ్ అన్నారు. కార్యక్రమంలో అధ్యక్షుడు మెండే శ్రీనివాస్ యాదవ్, గౌరవ అధ్యక్షుడు మందాటి దేవేంద్ర యాదవ్, ఉపాధ్యక్షుడు సిద్దిం బాలు యాదవ్, పాతపల్లి రాములు యాదవ్, మండల ముఖ్య సలహాదారుడు బొల్లు భూమయ్య యాదవ్, మండల క్యాషియర్ పింజర్ల దేవయ్య యాదవ్, మందాటి రాము యాదవ్, కృష్ణ యాదవ్, గుంటి పరశురాములు, కురుమ జిల్లా యూత్ ఉపాధ్యక్షుడు మందాటి సతీష్ యాదవ్, నాగమల్ల యాదవ్ తదితరులు పాల్గొన్నారు. బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి దొడ్డు కుమరయ్య గారి నాయకత్వం వర్ధిల్లాలి. దొడ్డు కుమరయ్య గారి నాయకత్వం, దొడ్డి కుమరయ్య ఆశయాలను సాధిద్దాం. కుమరయ్య గారి ఆశయాలను సాధిద్దాం. దొడ్డి కుమరయ్య ఆశయాలను ఈరోజు మన గొల్లకుర్మ యాదవ ముద్దుబిడ్డ దొడ్డి కుమరయ్య జయంతి సందర్భంగా మన గొల్లకుర్మలు ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి ఉమ్మడి మండలాల గొల్లకుర్మ యాదవ సోదరులు అందరూ కలిసి దొడ్డి కుమరయ్య జయంతి 1927 ఏప్రిల్ 3వ తారీఖున వరంగల్ జిల్లాలో ఆయన గొల్ల కాపర్ల కుటుంబంలో జన్మించడం జరిగింది. ఆయన తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతాంగం గురించి సామాజిక న్యాయం జరగాలని, అందరికీ హక్కులు ఉండాలని, భూమి కోసం, భుక్తి కోసం ఆత్మగౌరవాన్ని ఆకాశమెత్తు ఎగవేసి నైజాం గుండెల్లో రైళ్లు పరిగెత్తించి ఆయన మన రైతాంగానికి విముక్తి కలిగించిన గొప్ప మహనీయుడు. తెలంగాణ పొలికేక దొడ్డి కుమరయ్య యాదవ్కు జయంతి వేడుకలు జరుపుకోవడం మా గొల్లకుర్మ యావత్తు కుటుంబ సభ్యులందరి ద్వారా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దొడ్డి కుమరయ్య ప్రపంచంలోనే రైతాంగ పోరాటానికి ఎదురొడ్డి వారి యొక్క హక్కులను కాపాడే విధంగా ఈ తెలంగాణ ప్రజలందరికీ విముక్తి కలిగించి తెలంగాణ రైతులందరికీ ఈరోజు స్వేచ్ఛా వాయువులను ఇవ్వడం మా యాదవ బిడ్డగా మేము చాలా గర్వపడుతున్నాం. మా యాదవ బిడ్డలందరూ కలిసి జయంతి వేడుకలను జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ స్ఫూర్తిని తెలంగాణ ప్రజలందరికీ, తెలంగాణ రైతులకు వాళ్ళ గుండెల్లో పెట్టుకున్నారు. వారి స్ఫూర్తితో మనం తెలంగాణను కూడా సాధించుకున్నాం అని చెప్పుకోవడానికి మా యాదవ బిడ్డగా మేమందరం చాలా గర్వపడుతున్నాం అని మేము తెలియజేసుకుంటూ, మాకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి ఉమ్మడి మండలాల గొల్లకుర్మ యాదవ సంఘం గౌరవ అధ్యక్షులు మరియు మాజీ సర్పంచ్ మందాటి దేవేంద్ర యాదవ్ గారు, మండల ఉపాధ్యక్షుడు సిద్ధుల బాలు యాదవ్ గారు, పాతపల్లి రాములు యాదవ్ గారు, మా మండల క్యాషియర్ పింజర్ల దేవయ్య యాదవ్ గారు, పరశురాములు యాదవ్ గారు, మండల ముఖ్య సలహాదారులు బొల్లు భూమయ్య యాదవ్ గారు, మందాటి సతీష్ యాదవ్ గారు, అలాగే మా జిల్లా ఉపాధ్యక్షులు శ్రీరామ్ నాగరాజు యాదవ్ గారులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.